హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, నిన్నటి వీడియో అయితే చూసిరు కదా, మల్లికకు నిజం తెలిసిపోయింది. మరి ఈ రోజు వీడియోలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని మీకైతే టెన్షన్గా ఉంటాయి కదా, అందుకోసమే మీ ముందుకు తొందరగా వీడియో అయితే తీసుకొచ్చిన. చూసేయండి. ఆగండి ఆగండి ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకట్లనే వీడియో చూసే ముందైతే మన వీడియోకు లైక్ చేయండి. ఇంకా వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్ లో అయితే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మల్లికక్క, చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. సరే రాంజలి, వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటిదంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 59 ఎపిసోడ్. వెళ్ళి చూసేయండి. నీ రాజవ్వ, రాజుగాడు రెండో పెళ్లి చేసుకుంటే వచ్చే భార్య ఈయనతోటి ఎట్లుంటుందో, ఈయన అర్థం చేసుకుంటుందా చేసుకోదా అని నాకైతే మస్తు బాధ అనిపించేది. నిజంగా ఆయన అదృష్టం కావచ్చు, కానీ మంచిగా అర్థం చేసుకునే భార్య దొరికింది. అవునే కాంతం, నువ్వన్నట్టే ఆయన అదృష్టమేనే. ఇక ఆయన అర్థం చేసుకునే భార్య దొరికింది పట్టు. ఇప్పటికైతే ఆయనతో మంచిగానే ఉంటాను పొల్ల. ఇక ముందు ముందు ఎట్లుంటాయో. అవునే రాజవ్వ, కొన్ని రోజులు గడితే మనకు మా అర్థమవుతుంది. ఏమోనే, ఇక మనం ముందట పడి ఆయనకి పెళ్లి చేసినందుకు ఇక ఆ దేవుని దయ వల్ల ఇద్దరు మంచిగా కలిసి ఉండి పిల్ల పాపలతో సంతోషంగా ఉంటాయి పైన. ఏంద్రా ప్రసాదు, ఎక్కిలు బాగానే వస్తాయి. ఏమోనే అమ్మా, ఎక్కిలు బాగా వస్తాయి. ఎవరన్నా తలుసుకుంటారు కావచ్చు. అమ్మా, కొన్ని నీళ్ళు తీసుకురాపోయే. సరేరా, మల్లికందేమంటావు? మల్లికకి ఎందుకు చెప్తాను పని, నువ్వు తీసుకురాపో. అబ్బో, పెళ్ళానికి గింత కూడా నయ్యనీయుడు. చిన్న చిన్న పనులు చేస్తే ఏమైతుందిరా? ఏం కాదు, చిన్న చిన్న పనులు మా చేసుకోవచ్చు. మల్లిక, బావకు నీళ్ళు పట్టుకొని రావే. దీనికి ఒకసారి ఈ తలకాయల గిట్ట పుర్రు మెసులుద్దా? గా కడుపుతో ఉన్నదానికి ఏమో పని చెప్తుంది. ఏంది అన్న ఎదుగుతాను, తొందర ఈపో, బావకి ఎక్కిలు బాగా. సరే అత్తమ్మా, ఇగో తాగు బావా. ఎవరో తలుసుకుంటారు కావచ్చు మల్లిక, బాగా ఎక్కిళ్ళు వస్తాయి. ఇంకెవరై ఉంటారు? ఆ శైలజనే కావచ్చు. అవును బావా, ఎవరో నిన్ను బాగా తలుచుకుంటున్నారు. సరే గని ఒకసారి లోపలికి వస్తావా? నీతో మాట్లాడేది ఉంది. లోపలికి ఎందుకురా, ఇక్కడనే మాట్లాడు. ఇక్కడ మాట్లాడే విషయం కాదు బావా, లోపలికి రా. సరేరా, తిన్నాక వస్తా, నువ్వు వెళ్ళు. తర్వాత తినేవు బావా, ఫస్ట్ నువ్వు లోపలికి రా. ఏందిరా మల్లిక, కొత్తగా మాట్లాడుతున్నావు? అంత అర్జెంటుగా మాట్లాడేదేముంది? మల్లికేంది అంత కొత్తగా చేస్తుంది? తినటోని మధ్యలో ఆపిరమ్మంటుంది. ఇట్లా ఎప్పుడు మాట్లాడలేదే మల్లిక? అసలు ఏమై ఉంటుంది? అంత అర్జెంటుగా మాట్లాడేది ఏముంటుంది? అరే ఏంద్ర ప్రసాద్, తినకుండా పోతాను. తర్వాత తింటనే అమ్మా, ఎక్కిలు బాగా వస్తాయి. మల్లిక, మల్లిక, ఏమైందిరా? ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? బావా, ఒక్కటే ఒక మాట అడుగుతా, నిజం చెప్పాలి. చెప్తారా? ఏంటిది? శైలజ ఎవరు బావా? శైలజనా? తడబడుతున్నవేంది బావా, ఎవరు ఆ శైలజ? నాకు తెలియదురా. అయినా ఆమె ఎవరో నాకెట్లా తెలుస్తుంది? నువ్వేంది కొత్తగా ఎట్లా అడుగుతున్నావు? ఆపు బావా, ఇంకా నమ్మియాలని చూడకు. నన్ను మోసం చేస్తున్నావు, నాకు అర్థమైంది. నేను నిన్నెందుకు మోసం చేస్తా మల్లిక? ఎందుకు అట్లా మాట్లాడుతాను? అట్లా మాట్లాడే అవసరం వచ్చింది బావా, లేకపోతే నేనెందుకు ఇట్లా మాట్లాడతా? నాకేం అవసరం చెప్పు. ఎవరా శైలజ, చెప్తావా చెప్పవా? ఏమైంది బావా, నేను ఇంత మాట్లాడుతున్నా నీ నోటి నుండి సమాధానం వస్తలేదు. నాకు తెలుసు బావా, నేనంటే నీకు ఇష్టం లేదని. నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు కదా. ఏంది మల్లిక, ఏం మాట్లాడుతున్నావు? నాకు అసలు ఏం అర్థమైతలేదు. ఎందుకు అర్థమైతలేదు బావా? నేను ఒక పల్లెటూరు దాన్నని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని నన్ను మోసం చేద్దాం అనుకున్నావు కదా. చీ, నేను అట్లెందుకు అనుకుంటారా? అయినా నువ్వేం మాట్లాడుతున్నావు మల్లిక? నాకు అస్సలు అర్థమైతలేదు. బావా, నేను చెప్పేది నీకు అర్థమైతలేదు కదా. అర్థమయ్యేలాగా నేను చెప్తా, ఆగు. ఇందాక నీ ఫోన్కు ఫోన్ వచ్చింది, 2-3 సార్లు వచ్చింది కదా అనేసి లిఫ్ట్ చేసిన. అంతే, ఫోన్ లిఫ్ట్ చేసినో చేయలేదో. ప్రసాద్, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నా కడుపులో బేబీ ఉంది, నన్ను మోసం చేయకు అనుకుంటా ఆ శైలు ఏమో మాట్లాడుతుంది. ఎవరా శైలు, చెప్పు బావా. చెప్పిందంత నిజమేనా? ఏంది మల్లిక, ఎవరో చెప్పిన మాటలని నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేను నిన్నెందుకు
ఎందుకు అనుమానిస్తా బావా? అనుమానించేదాన్ని అయితే ఇట్లా డైరెక్ట్గా అడగను కదా. అమ్మయ్యా, నువ్వు ఈ మాట అన్నావు, నాకు అదే చాలరా. మల్లిక, ఈ బెడ్ పైన కూర్చో ఒకసారి, నీకు అంతా అర్థమయ్యేటట్టు చెప్తా. మల్లిక, తప్పు నాదేరా, నీ దగ్గర ఒక విషయం దాచిన. అవునా? ఏం విషయం బావా? చెప్తారా? అది శైలజ నేను ఇద్దరం లవ్ చేసుకున్నాం. లవ్ చేసుకున్నారా? మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు బావ నువ్వు? ఆగు మల్లిక, నువ్వు మధ్యలో మాట్లాడకు, నేను చెప్పేది విను. సరే, ఏం చెప్తావో ఏమో, నాకు అస్సలు ఏం అర్థమైతే లేదు. నువ్వు ఆమెను లవ్ చేస్తే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఆగు మల్లిక, చెప్పేదాకా ఆగుతావా ఆగవా? సరే సరే, నేనేం మాట్లాడగని చెప్పు. అది ఏమైందంటే మల్లిక, శైలు వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు కదా, శైలుకు ఒక మంచి సంబంధం చూసిరు. అప్పుడు శైలు నన్ను కాదని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అవునా బావా? అవును మల్లిక, ఆ శైలు నన్ను వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందని నేనైతే చాలా రోజులు బాధపడ్డా. ఇక ఇంతలోనే మా అమ్మ నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. ఇక అమ్మ బాధ తట్టుకోలేక నేనేం చేసినంటే, శైలు నన్ను కాదని పెళ్లి చేసుకొని వేరే వాళ్ళతోటి హ్యాపీగా ఉంటుంది. అసలు నేనెందుకు ఆమె కోసం బాధపడుకుంటూ ఉండాలి అని నాకు నేనే రియలైజ్ అయ్యి, ఇక మా అమ్మ గురించి ఆలోచించి మా అమ్మ చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయినా. ఇక అప్పుడే ఇక నిన్ను పెళ్లి చూపుల్లో చూసినా, వెంటనే మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది. ఆహా, ఇదంతా జరిగిందా బావా? అవును మల్లిక. ఇదంతా విన్నాక నాకు ఒకటి అర్థమైంది బావా. నువ్వు నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు కదా? మల్లిక, అట్లా అనకురా. లేదు బావా, నాకు అర్థమైంది. నువ్వు నన్ను ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నావు. అట్లా అనకు మల్లిక. మొదట్లో నువ్వంటే ఇష్టం లేదు కానీ ఇప్పుడు మాత్రం నువ్వంటే నాకు ప్రాణం రా. నువ్వు లేకుండా ఒక్కరోజు కూడా జీవించలేను. నిజమా బావా? నిజం మల్లిక, ప్రామిస్ చేసి చెప్తున్నా, నా మాట నమ్మవా? ఏమో బావా, నాకంతా కన్ఫ్యూజ్ అవుతుంది. ఏంటిదే కాంతం, ఏందో గుయ్యా గుయ్యా అనుకుంటారు? ఏమైనా లొల్లిగిట పెట్టుకుంటారా? ఏ లొల్లేం పెట్టుకుంటలేరే, వాళ్ళు గట్నే మాట్లాడుకుంటారు. అంతేనా? సరే, ఇక మరి నేను ఇంటికి పోతానే, మీ బావ చూస్తాడు కావచ్చు. సరేనే. ఇంత చింతపండు నానబెట్టిందే, ఇక ఇంటికి పోయి పిసికి ఇంత సారణ చేస్తా. పో పో, బాగా చూస్తాను కావచ్చు నీకోసం. పోతా. మల్లిక, నువ్వు అట్లా అనకురా. కావాలంటే మన పుట్టబోయే బిడ్డ మీద ఒట్టేసి చెప్తా, నేనే తప్పు చేయలేదు. బావా అట్లా అనకు. అవేం మాటలు? పుట్టబోయే బిడ్డ మీద ఎందుకు ఎత్తాను ఓటు? నన్ను ఏం చేయమంటావు మల్లిక? ఇంత చెప్పినా కూడా నన్ను నమ్ముతలేవాయే. నమ్ముతున్నా బావా, నీ మీద నాకు ఎలాంటి అనుమానం లేదు. కానీ ఆ శైలు ఏంది, కడుపులో బేబీ అంటుంది, నన్ను అవాయిడ్ చేస్తున్నావా, మోసం చేస్తున్నావా అని ఏమో ఏమో మాట్లాడింది. ఏంది మల్లిక, కడుపులో బేబీ అంటుందా? అవును బావా, కడుపులో బేబీ ఉందట, అట్లనే అన్నది నాతోటి. మల్లిక, నువ్వు దాని మాటలు నమ్మకురా. మొత్తానికైతే ఏదో నన్ను ట్రాప్ చేసింది. బావా నాకు అసలు ఏం అర్థమైతే లేదు. మళ్ళీ ఆ శైలి నీ లైఫ్లోకి ఎందుకు వచ్చింది? మల్లిక, నేను చెప్తే కానీ నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏం ప్రశాంతంగా బావా, ఈ విషయం తెలిసిన కంచె నాకు అంత ఎట్లనో అవుతుంది. మల్లిక, ఆ పిచ్చి దాని మాటలు పట్టుకొని నువ్వు అట్లా చెయ్యకురా. అసలు ఏం జరిగిందో నేను పూర్తిగా చెప్తా, నువ్వు కూల్గా ఉండు, సరేనా? సరే బావా. మన ఇద్దరికి పెళ్ళైనాక కొన్ని రోజులకు అనుకోకుండా శైలి ఫోన్ చేసింది. లిఫ్ట్ చేసి మాట్లాడినా. ఏమన్నదంటే, ఒకసారి బయటికి రా ప్రసాద్, నీతోటి మాట్లాడాలి అని అన్నది. అన్న వల్ల నేనేం చేసిన, ఏం మాట్లాడుతుంది అనేసి పోయినా. ఎందుకు రమ్మంటుందో ఏందో అనేసి నేనేమో కలవడానికి పోయినా. అక్కడ ఆ శైలుని కలిసినాక ఇక వాళ్ళ హస్బెండ్ మంచోడు కాదని, రోజు తాగొచ్చి కొడతాడని, ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలు చంపిండని ఏదో ఏదో చెప్పింది. నాకు శైలు పరిస్థితి చూసి ఈ బాధ అనిపించింది. నాకు ఎవ్వరు లేరు ప్రసాద్, నువ్వు ఒక్కనివే నాకు ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉంటామనేసి మాట్లాడింది. ఇక నాకు ఏం చేయాలో అర్థం కాక సరే శైలు అని అన్నా. అవునా? అవునరా మల్లిక. తర్వాత ఒకరోజు ఫోన్ చేసింది, మా హస్బెండ్ చనిపోయిండు, నాకు డబ్బులు కావాలన్నది. అప్పుడు నేనేం చేసిన అంటే, ఇక నేను తప్ప ఆమెకు హెల్ప్ చేసేటోళ్ళు ఎవరు లేరని నేను అమ్మను పైసలు అడిగిన. అమ్మని అడిగితే అమ్మ లేవని ఒక 2 లక్షలు ఇచ్చింది. అయితే నువ్వు ఆ డబ్బులు అందుకోసమే అడిగినావా బావా? అవును మల్లిక, ఆమె వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు అన్న వల్లే నేను డబ్బులు అడిగిన. అవునా? తర్వాత ఏం జరిగింది? ఈ 2 లక్షలు ఆమెకి ఇచ్చినాక వాళ్ళ హస్బెండ్ అంత క్రియలు చేసింది. అంత్యక్రియల కోసం డబ్బులు అడిగిందా బావా నిన్ను? అవును మల్లిక, వాళ్ళ హస్బెండ్ దుబాయ్లో చనిపోయిండట. అక్కడ నుంచి బాడీ రావడానికి డబ్బులు కావాలన్న వల్లే నేను హెల్ప్ చేసిన. తర్వాత ఒకరోజు ఆమెను కలవడానికి వెళ్ళిన. ఏంది బావా, ఆమెను కలవడానికి వెళ్ళినావా?
ఇంకా కలవడానికి వెళ్ళినా అని చెప్తున్నావా నాతోటి? ఆగు మల్లిక, చెప్పేది విను. ఏదో భర్త చచ్చిపోయిన బాధలు ఉంది కదా అని నేను కలవడానికి వెళ్ళినాక నాకు తాగడానికి కాఫీ ఇచ్చిందిరా. ఆ కాఫీ తాగినాక ఏం జరిగిందో నాకు అసలు ఏం గుర్తులేదు. గుర్తు లేదంటే ఏంది బావా, అసలు ఏం జరిగింది? అసలు ఏమైందంటే ఆ కాఫీ తాగినాక నాకు మొత్తం మత్తొచ్చినట్టయిందిరా. కొద్దిసేపటికి లేచి చూసేసరికి నా ఫోన్లోనే మేమిద్దరం కలిసి ఉన్నట్టు వీడియోలు ఫోటోలు అన్నున్నాయి. అసలు ఇదంతా ఎట్లా జరిగిందో నాకు ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. ఆమె ఏదో ప్లాన్ చేసి వీడియోలు ఫోటోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందిరా. అవునా బావా, బ్లాక్మెయిల్ చేస్తుందా? ఇదంతా చూస్తుంటే ఏదో పెద్ద ప్లాన్ తోటే ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది. అవును మల్లిక, ఏదో పెద్ద ప్లాన్ వేసింది. లేకుంటే నా ఫోన్లో ఫోటోలు వీడియోలు అట్లాంటివి ఎందుకు తీసుకుంటా? నాకైతే ఇప్పటికి కూడా అర్థమైతలేదు. ఫోటోలు వీడియోలు తీసిందంటే అది పెద్ద వేస్ట్ ఉన్నట్టున్నది కదా బావా. దాన్ని నువ్వెట్లా లవ్ చేసినావు? ఏమోరా మల్లిక, అది అట్లా జరిగిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తావు బావా? అదే కదా మల్లిక, నాకు అర్థమైతలేదు. ఫోన్ వస్తుంది మల్లిక, ఒక్క నిమిషం ఆగు. సరే బావా, ఎవరో మరి మాట్లాడు. మల్లిక, ఆ శైలునే మళ్ళీ ఫోన్ చేస్తుంది. అవునా బావా, ఆ వేస్ట్ది చేస్తుందా? మాట్లాడు, మళ్ళేమంటదో విను. సరేరా. హలో ప్రసాద్. చెప్పు శైలు, ఎందుకు ఫోన్ చేసినావు? ఆ, ఏంది ప్రసాద్, చేసిందంతా చేసి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అంటున్నావు? నేనేం చేసిన శైలు? ఏం చేయలేదా? నా కడుపులో బేబీ పెరుగుతుంది. ఆ బేబీకి సమాధానం ఎవరు చెప్పాలి ప్రసాద్? నన్ను ఎందుకు అవేడి చేస్తున్నావు? ఏంది బేబీనా? అవును ప్రసాద్, మన బేబీయే. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది తెలుసా? 3 months అవుతుంది. చూడు శైలు, ఆ ప్రెగ్నెన్సీకి నాకైతే ఏం సంబంధం లేదు. అసలు నేను టచ్ కూడా చేయలేదు. నువ్వే లేనిపోని అన్ని నాకు అంటగట్టాలని చూస్తున్నావు. ఒక్క విషయం చెప్తున్నా, గుర్తుంచుకో ప్రసాద్. నా కడుపులో మీ ఇంటి వారసుడు పెరుగుతున్నాడు. మర్యాదగా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? ఏంది నువ్వు పెళ్లి చేసుకోమని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నేను పెళ్లి చేసుకోను. నీ ఇష్టం ఉన్న కాడ చెప్పుకోపు. ఇంకోసారి నాకు ఫోన్ చేసి విసిగించకు, సరేనా? అరే ప్రసాద్, ఏంది బావా, కన్ఫర్మ్ గా వారసుడు గీరసుడు అనుకుంటే ఏదో మాట్లాడుతుంది. కొంపదీసి నువ్వేమన్నా కమిట్ అయ్యావా? ఏం మాట్లాడుతున్నావు మల్లిక? నాకు అట్లాంటి ఉద్దేశమే లేదు. ఏమో బావా, నాకేం అర్థమైతలేదు. ఆమె అంత స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది. చెప్పిన కదా మల్లిక, ఆమె మొత్తానికి ఏదో చేస్తాందని. ఏమో బావా, అసలు నాకేం అర్థమైతలేదు. నాకు తల తిరుగుతుంది. నేను కాసేపు పడుకుంటా. మల్లిక, నువ్వు దీని గురించి ఏం ఆలోచించకురా. నేనంతా సాల్వ్ చేస్తా గానీ నువ్వు రెస్ట్ తీసుకో. సరే బావా, జాగ్రత్త. సరేరా మల్లిక, నువ్వు పడుకో. నువ్వేం టెన్షన్ పడకు. లచ్చక్క, ఓ లచ్చక్క, ఉన్నావే ఇంట్లో? ఏందే ఏందో పిలుస్తాను? ఏం లేదే, ఈ రాజధానుల ఇంటికి పోదామని ఒకసారి. రాజధానుల ఇంటికా? ఎందుకే? పొల్ల అంచెల్లేదా? అది ముగ్గు మంచి చేస్తాందాట. ఒకసారి పోయి చూద్దాం పారాదు. ముగ్గు మంచి చేస్తే చూసుడేందే, నువ్వు భలే ఉన్నావు. నువ్వు ఒక ముగ్గు వేసుకోరా, అదే నేను గిట్ట అద్దంటారా ఏంది? అది కాదు పొల్ల, ఆ ముగ్గు చూసి అట్లనే అది సాయ మంచిగా పెడతాందాట. ఇంత తాగద్దాంపా. ఆ రాజవ్వ చెప్పింది పట్టుకుంటానా నువ్వు? ఆ రాజవ్వ కాంతం తాగిరట కదా, మంచిగానే ఉందట సాయ. మనం కూడా తాగుదాంపా, మనకు కూడా చేసిపోతుంది పా. సరే అయితే పోదాంపా. పోదాంపా. అబ్బో, ముగ్గు మంచిగానే వేసింది లచ్చక్క. ఏమో అనుకున్నా. అవునే, అంకల ముగ్గు మంచిగానే వేసింది. నీకు ఇసంటి వేయచ్చాను లింగక్క? ఇసంటిదా? ఓ, నేను ఇంతకంటే మంచిగా చేస్తా. మా చేసినవుతి నేను చూడలేదా? ఇంటి ముంగట 4 చుక్కలు పెట్టి అటో గీత ఇటో గీత పెట్టి కోడి గెలికినట్టు గెలుకుతావు. నేను మా చూసిన. మా ఎత్తనే లచ్చక్క, పండుగలప్పుడే మంచి మంచి ముగ్గులు ఎత్తా. అట్టప్పుడు 4 చుక్కలు పెడతా గంటే. నీ సుక్కను సూర్యుగాడు ఎత్తుకపోను. సరేపా, పొయ్యి సాగుదాంపా. అంజలి, ఉన్నారా బిడ్డ? అత్తమ్మా, ఏం చేస్తానా బిడ్డ? లేదమ్మా, టీవీ చూస్తానా. టీవీ చూస్తానా? పనులన్నీ తీరినాయా? పనులు తీరినాయి అత్తమ్మా. అత్తనా? అయితే చెప్పనే ఓడగొట్టుకుంటాను పని. మంచి పని వాళ్ళ పిల్లవేనా నువ్వు? అత్తమ్మా, నాకు ఇంట్లో పని ఉంటే నా పెండింగ్ నాకు అంత మంచిగా అనిపించేది. అది చేసేరాక నాకు నిద్ర పట్టేది. ఖచ్చితంగా ఉండాలి బిడ్డ. అన్ని పనులు చేసుకుంటేనే మంచిగా మనసు నిమ్మలం అవుతుంది. అవునత్తమ్మా.
కూసపోరత్తమ్మా నిల్చొనే మాట్లాడతారు. అబ్బా మేము వచ్చినామని ఏమన్నా చేసిపోయేవే ఏమద్దు. సరే అత్తమ్మా. ఏంటి లచ్చక్క ఇది సాయ పోసేటట్లేదు కదా, ఏదో మనం వచ్చినాం కదా సాయ వస్తుంది కదా అని గుర్తు చేస్తే సరే అత్తమ్మా అని అంటాను. ఏంటి మరి నువ్వు అట్లా ఎందుకు అన్నవే, పొల్ల సాయ పోసి చెప్పదురా, నువ్వు అట్లా అన్నందుకు సరే అత్తమ్మా అని అన్నది. సరే సరే నేనే అడుగుతావు మళ్ళగా. అంజలి రాజు లేడా అని? లేడత్తమ్మా, కొంచెం పనుందని ఇప్పుడే ఊర్లోకి వెళ్ళిండు. ఊళ్ళోకి పోయిందా అని? అవని పొద్దుగాల కాంతం ఉన్నో రాజా వచ్చిరు కదా, నేనేనా? అచ్చిరత్తమ్మా. అతడు కూడా చెప్పారు వచ్చినావని, వచ్చి సాయి తాగిరట కదా, అమ్మాయి చేస్తాను అట కదా బిడ్డ నువ్వు. ఏ అట్లేం లేదత్తమ్మా, ఏదో నాకు చెయ్యొచ్చినట్టు చేస్తా అంతే. మంచిగానే చేస్తాను వాటి బిడ్డ, వాళ్ళిద్దరు నాతో అన్నారు. మీతోటన్నారా అత్తమ్మా? మాతోట అన్నారు బిడ్డ. నాకు కూడా సాయి అంటే బాగా ఇష్టమే, బాగా తాగుతా సాయి. అయ్యి నీకో నెలొచ్చావా, నీకు ఇష్టమేనా చాయ్ అంటే? నాకు చాయ్ అంటే పానమే. అవు నాకు మా ఎరికేనే, ఇంటి ముంగడ కూకొని లోటలు తాగుతావు, నేను మా చూసిన. నాకు బాగా ఇష్టమే చాయ్ అంటే, ఇంక అందుకోసమే తాగుతా. నువ్వైతే తాగవు అనలేదక్క, పెద్ద గంజడు చాయ్ చేసుకొని తాగుతావు. నువ్వు నన్ను అంటాను అని గంటగానే వేడి తాగుతానే, ఏ ఉగ్గులాసడు తాగుతుంది అంతే. కొంచెమే తాగాలత్తమ్మా, బాగా చాయ్ తాగద్దు, చాయ్ తాగితే మంచిది కాదు. మంచిదే బిడ్డ, నేను మా తాగుతా. తాగొచ్చు గాని బాగా తాగద్దత్తమ్మా, ఎప్పుడో ఒకసారి తాగాలి అంతే. చిన్నప్పటి కాంచి నీ బాగా తాగుతావు బిడ్డ, ఏం కాదు. నువ్వు గిట్ట మేము వచ్చినామని చాయ్ పోసుకొచ్చి పోసావు బిడ్డ. సరే అత్తమ్మా. నీ అక్క ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకుంటలేదు కదా ఈ పొల్ల. నడువుగా పోదాంపా, చాయ్ లేదు గీయలేదు. వీళ్ళేంది చాయ్ గురించి బాగా మాట్లాడతారు. చాయ్ గిట్లా తాగుదామని వచ్చిరా అయింది. అయ్యో ఇంట్లోనేమో పాలు లేవు, చాయ్ పెట్టి పోద్దామంటే ఇప్పుడు ఎట్లా? టైంకి బావ కూడా లేడు. ఓ అత్తమ్మ, మీరు మళ్ళీ వచ్చినప్పుడు నేను చేసిన చాయ్ తప్పకుండా తాగాలి, ఇప్పుడు తాగా అంటారు కదా. సరే బిడ్డ, మళ్ళీ వచ్చినప్పుడు మా తాగుతాం. పాయ లచ్చక్క, మళ్ళీ రేపు పొద్దుగా వద్దాంపా. పోదాంపా, పోతానా బిడ్డ? సరే అత్తమ్మ.